దైవాత్మ రామో నా తనువు నరాలు నా జీవమా నీతో నీనా చేరి వసింపు నా జీవమా నీతో నీనా చేరి వసింపు తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు నీ కలిగిన కంటికి చూపించు నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు దైవాత్మ నా తనువును వ్రాలు మొదట పెట్టు మనోనిదానమైన పెట్టు నీవే ఆలోచన లేకుండా ఉండేది మనోనిదానం. ఈ మనోనిదానంలో దేవుని చూడటమే మన పని. దేవుని ఎదురుగా పెట్టుకుని మన ప్రార్థనలోకి వెళ్ళాలి. దేవుడు లేకుండా ఏ ప్రార్థన చేయకూడదు. నీ ఎదురుగా దేవుని పెట్టుకో. దేవుడు అంటున్నాడు 6 బాధలు కలిగినను నిన్ను విడిపిస్తాను, 7వ బాధ కలిగినను నీకు ఏ కీడు రానన్నాడు. ప్రార్థన చేసుకోవాలి. ఏ మెట్టులో ఏముందో అదే చేయాలి. ఈ మెట్లు ఏం చేయాలి? మౌనంగా కనిపెట్టాలి. దేవుని ఎదురుగా పెట్టుకోవాలి. నీ బాధలను పక్కన పెట్టేయాలి. దేవుడు మాత్రమే చూడాలి. దేవుడు మాత్రమే నీ హృదయంలో పెట్టుకోవాలి. ఏది ఉండకూడదు నీ హృదయంలో. అందుకే దేవుడు అన్నాడు కదా, కడిగేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి దైవ సన్నిధిలో నువ్వు ఉదయాన్ని ఖాళీగా పెట్టుకుంటే దేవుడు వస్తారు. దేవుడి హృదయంలో పెట్టుకుని ప్రార్థన చేసేది మనోనిదానం అనే మెట్లు. చూడొకసారి యేసుని చూడు, నేను నీకు సమీపముగా ఉండగానే నన్ను వెతకమన్నాడు దేవుడు. ఆయన సమీపంగా ఉన్నాడు. నీ హృదయం దగ్గరే ఉన్నాడు, తలుపు దగ్గరే ఉన్నాడు, తలుపు దగ్గరే ఉన్నాడు. ఆయన మాత్రమే చూడు. చూస్తే నువ్వు చూస్తే అప్పుడు 2 మెట్లు రా. నువ్వు ఊరకనే ఉండొద్దు. ఈ మాటలు ప్రత్యేకంగా నువ్వు ఆచరించు. ఈ మాటలో నువ్వు ఆచరించు. ఆ మాటలో నువ్వు ఉండాలి. అప్పుడే నీ కార్యం జరుగుతుంది. వినొద్దు, ఆచరించు. ఈ మాట ఏం చెప్తుందో అది నువ్వు చెయ్యి. అప్పుడే నీ కార్యము దేవుడి కార్యం చేస్తాడు. మొదలు పెట్టు. చూసావా? చూస్తే 2వ మెట్టు కాదు. 2వ మెట్టు పాపం ఒప్పుదల. ఇప్పుడు నువ్వు మాట్లాడాలి. నీవే చెప్పాలి దేవునికి నీ అపరాధము, నీ దోషము తీసివేయలేని దేవుడు బతిమాలుకునే సమయమే. ఎందుకు దేవునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 6 బాధలు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. 7వ బాధ కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీకు దేవుడికి అడ్డం పాపం. నీ పాపమే
నీ బాధ తీయలేకపోతుంది. ఎందుకు నోటి మాటలతో నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు నీ ఇంటిలో సొమ్ము పోతుంది? నీలో ఉన్న అపరాధాన్ని బట్టి, నీలో ఉన్న దోషాన్ని బట్టి ఇది నీకు ఆగట్లేదు, బాధ పోవట్లేదు. ఇప్పుడు తీసేస్తుంది. ఎవరు కూడా మౌనంగా ఉండదు, మాట్లాడాలి. ఈ బాధల్ని తగలబడ్డారంటే, ఈ బాధల నుంచి విడిపించాలంటే నువ్వు పాపములు తీసేసుకోవాలి, నీ అపరాధాలు తీసేసుకోవాలి. అప్పుడే 6 బాధల నుంచి నిన్ను విడిపిస్తాడు. 7వ బాధ కలిగినను నీకే కీడు నేను రానివ్వడు అంటున్నాడు యేసయ్య. తీసేసుకో ఒక్కసారి. నువ్వేదో ఆలోచనతో ఉండద్దు. ఇది ఆసమస మాటలు కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు. మాట్లాడాలి. ఎన్ని మాటలు పడుతున్నావో, కోపంలో కుటుంబంలో ఎన్ని మాటలు పడుతున్నావో ఆయన్ని తప్పించేస్తాడు. బయట పోరాడుతున్నావు, లోన బాధపడుతున్నావు, లోన భయం. కత్తి దెబ్బది, కత్తి బలముతో నువ్వు బాధపడుతున్నావు, నీ గుండెలు కోసేస్తుంది. నేను తప్పించాలి. నువ్వేం చేయాలి? పాపాలు. ఏ భేదం లేదు, అందరం పాపం చేసేవాడమే. ఏ భేదం లేదు, అందరము కూడా దోషం చేసేవాడమే. దేవుడు అంటాడు ఒప్పేస్తాడు. నువ్వు ఒప్పుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. ఒప్పుకోకుండా కప్పుకొని అంతా నువ్వు అలాగే వెళ్ళిపోతావు. ఈ బాధను అనుభవించవలసిందే. కరువు కాలము, రోగ కాలము, మాటల కాలము, మాటలు అనిపించే కాలము, ఇవన్నీ నువ్వు అనుభవించుంది శ్రమలు. దేవుడు అంటున్నాడు నీ అపరాధములు ఒప్పుకో, దేవుడిని క్షమించి వేస్తాడు. అపరాధిని యేసయ్యా కృప చూపివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపివయ్యా, నిపమించకై నీ కృపలో, నిపమించకై నీ కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రకాలో బల్లెపు పోటు గ్రాకోన పొడిచితిని, ప్రకాలో బల్లెపు పోటు గ్రాకోన పొడిచితిని. మీకేలే బాధిసితిని, మీకేలే బాధిసితిని. మాకు చూపితివయ్యా, మాకు చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా
కృప చూపి బ్రోవుమయ్యా. శిలువ రక్తముతో కడిగేసు, హిస్సోపుతో కడిగేసు, శిలువలో కాల్చుతున్న రక్తముతో కడిగేస్తుంది. పరిశుద్ధమైన 2000 సంవత్సరాల క్రితం నీ కోసం కాల్చిన రక్తం. లోక పాపముల కొరకు కాల్చిన రక్తం. దేవునికి నీకు అడ్డు చేసేసే రక్తం. నిన్ను 6 బాధల్లోంచి విడిపించే రక్తం. 7వ బాధ కలిగినను ఏ కీడు రాని రక్తం. అది ఆ రక్తంతో కడిగేసుకోవాలి. ఆ రక్తంతో కడిగేసుకుంటేనే ఈ 6 బాధలు నీకు కలగవు. యేసు రక్తంతో కడగబడితేనే ఈ 6 బాధల నుంచి నేను తప్పిస్తాడు, విడిపిస్తాడు. ఒకసారి ప్రార్థించి దేవుని బతుమాలుకో. నేను పాపిని ప్రభువా, నేను ఘోరమైన పాపిని తండ్రి, నన్ను క్షమించువా అని ఒక్కసారి దేవుడు దేవుడికి ఇంకా అవకాశం ఇచ్చాడు. నీ శరీరంలో దేవుని ఆత్మ ఉన్నంత చేసి నీకు అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి దేవుడు ఈ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే నీకు క్షమాపణ ఉండదు. నీ దగ్గర ఉన్నది కాబట్టి దేవుని ఆత్మ ఇంకా నీకు క్షమాపణ భిక్ష పెడుతున్నాడు దేవుడు. ఈ క్షమాపణ భిక్ష నీకు కావాలి. 6 బాధల నుంచి తప్పించబడాలి. 7వ బాధలు కలగకూడదు. అని వేసేనట్టు నీ రక్తంతో కడిగి, నడినెత్తి నుంచి అరికాలు వరకు కడిగి, ఏ అవయములో నాకు నాయన పవిత్రంగా ఉన్నది, నేను పవిత్రంగా మార్చబడాలి, పరిశుభ్రంగా మార్చబడాలని. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు. అందరూ చెప్పాలి. పాపిని యేసు ప్రభు, నే పాపిని. నోటి మాటలు రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందిలి స్వస్థతను. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను. రానుంటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. రానుంటిని నీదరికి మన్నించుము యేసు ప్రభు. మెట్లు వచ్చి మనం వెళ్ళిపోతున్నాం. 3వ మెట్టుకి వెళ్ళినందు దేవుని బతిమాలు. యేసు నామములో నన్ను కడిగి, యేసు రక్తముతో నన్ను కడిగి, శిలువ రక్తముతో నన్ను కడిగి ప్రార్థన చేస్తాం. 3వ మెట్టుకి వెళుతున్నాం. 3వ మెట్టు తీర్మానం మెట్టు. తీర్మానం చేస్తాం. దేవుని ఏ తీర్మానం చేసుకుంటాం? నీ వాక్యమే నాకు వెలుగు,
నీ వాక్యమే నీకు ఆధారము, నీ వాక్యమే జీవాహారం. వాక్యమని రాసినప్పుడు వాక్యమని వెలుగులో నేను నడుస్తాను, జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానం పాపమనే భయంకరమైన పాపములోంచి జీవములోకి, అయా వాక్యములోకి, వెలుగులోకి నేను నడుస్తాను, జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానం తండ్రి నీకే స్తుతులు, స్తోత్రములు. నీ జీవవాక్యము వినున్నట్లుగా భయముతో, భక్తితో, శ్రద్ధతో నీ సన్నిధానంలో ఉంటాను తండ్రి. ఈ రోజున నా తీర్మానమును అంగీకరించమని యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 4వ మెట్టులోకి వెళ్దాం. ఇది సమర్పణ మెట్టు. నీవు సమర్పణ చేసుకునే మెట్టు ఇది. దేవునికి ఏ సమర్పణ చేసుకుంటావు? నువ్వు అనాలి, నా జీవితం అంతా నీకు సమర్పణ నాయన. నువ్వు నివసిస్తు దేవునికి సమర్పణ చేసుకుంటే దేవుడి గొప్ప స్థితిలో నిలుస్తాడు. నా బుద్ధి కాదు, నా బలం కాదు, నా ఆలోచన కాదు, నేను నీకు సమర్పణ. నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా పట్ల చెప్పండి. నా ఇష్టము కాదు, నీ చిత్తమే నా పట్ల జరిగించు. ఈ రోజున నా సమర్పణ తండ్రి. నా శరీరము నీకే సమర్పణ. నా ఆత్మ దేవా నీకే సమర్పణ. నా ప్రాణము దేవా నీకే సమర్పణ. జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాయందు జీవించినట్లుగా వాక్యమును బట్టి ఈ రోజున నా సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. నా వ్యాధి, నా బలహీనత, నా కష్టములు, నాకు కలిగిన 6 బాధలు నా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను విడిపించు, నడిపించు, సాక్షిగా వాడుకో తండ్రి. ఈ రోజున నా సమర్పణ దేవదూతలను మాకిచ్చినారు, దైవ గ్రంథము మాకిచ్చినారు, మీ ప్రియకుమారుని మాకిచ్చినారు. ఈ రోజున నేను నీకు సమర్పణ. నా ఇష్టము కాదు, నీ ఇష్టమైతే జరిగించు. ఈ రోజున నా సమర్పణ. రంగంపేట మండలము తండ్రి, నా చిత్తము కాదు, నీ ఇష్టమే. నా ఇష్టము కాదు, నీ ఇష్టమే జరిగించు. పలకడంలో జరిగే 8, 9, 10 ఉపవాస పండుగలు మా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే నీక ప్రజలని నడిపించు. మా ఇష్టం కాదు, నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే జరిగించు తండ్రి. ఈ రోజున నా సమర్పణ అంగీకరించిన మహాదేవ, గొప్ప దేవా నీకే స్తోత్రములు, నీకే స్తుతులు. 5వ మెట్టులోకి వెళ్దాం. 5వ మెట్టే స్తుతి మెట్టు.
స్తుతి నీ స్థితి మార్చివేసేది. నీ అంశము నెరవేర్చే ముందు కృతజ్ఞతలు చెప్పు దేవుడికి. యేసువారు ఏ పని చేసినా, ఏ అద్భుతం చేసినా యేసయ్యా, దేవా, తండ్రి నువ్వు చేస్తున్నందుకు స్తోత్రం అని చెప్పేవారు. ఆయనలాగే నువ్వు చెప్పాలి. నీ 6 బాధలు పోవాలంటే, 7వ బాధ నీకు తగలకుండా ఉండాలంటే దేవునికి స్తుతి చెయ్యి. స్తుతి స్థితి మార్చేస్తుంది. దేవుడు కార్యం జరుగుతుంది. ప్రార్థన కన్నా నిన్న స్తుతి, ప్రార్థన కన్నా గొప్పది స్తుతి. స్తుతి చేయడం వల్ల నీకు కలిగే గొప్ప కార్యాలు. ప్రార్థన చేయి, స్తుతి చెయ్యి. నువ్వు అనుకుంటే చాలా మంచిది. నీ జ్ఞాపకం రావాలి. ఎన్నో నెలలు బట్టి ఇక్కడ ఈ స్తుతి చేస్తున్నాం. దైవ లక్షణాలు పెట్టి స్తుతి, దేవుడి లక్షణాలు పెట్టి స్తుతి. మీకు తెలియాలి, ఎన్నో సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం, సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. నీవంటే దేవుడు ఆలోచిస్తాడు. మీరు చెప్తే నీకు చెప్పించినట్టు ఉంటారు. పరంత గారు చెప్పినట్టు ఉండదు. నీవుగా చెప్పాలి, స్వతంత్రంగానే చెప్పాలి. అప్పుడు దేవుడు గానే చేస్తాడు. మనసు పూర్తిగా దేవుని ఆలోచించుకుని, అయ్యా నువ్వు ఏమై ఉన్నావో నీకు స్తుతి. నేను ఏమై ఉన్నాడు అది గుర్తు రావాలి. చెయ్యాలి, స్తుతి చెయ్యాలి. స్తుతున్నాయి. బ్రహ్మస్వరూపైన దేవా నీకే స్తుతి. ఆకాశము కంటే మిక్కిలి ఎత్తుగా ఉన్న దేవా నీకే స్తుతి. సమీపింపరాని దేశస్థులు ఉన్న దేవా నీకే స్తుతి. నీకే స్తుతున్నాయి. నిత్యము స్తుతులు అందుకున్న దేవా నీకు స్తుతి. అనాది దేవా నీకే స్తుతి. జ్ఞానమైన దేవా నీకే స్తుతి. బలవంతుడకు దేవుడా నీకే స్తుతి. పరమవైద్యుడా నీకే స్తుతి. స్తుతినైనా స్తుతుల సింహాసనం ఆసీనులు ఉన్న దేవా, ఆకాశం నీ సింహాసనము, భూమిని పాదపీఠము నీకే స్తుతి. స్తుతినైనా దేవా నీవే స్తోత్రపాత్రుడవు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. నీవు మాత్రమే మహిమలోపివి దేవా. నీవే స్తోత్రపాత్రుడవు. దేవా నీవే స్తోత్రపాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు. అందుకొనువని స్తుతి చేయుచున్నాము. అందుకొనువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే
పాత్రుడవు. ఆరో మెట్టులకు వెళ్దాం. ఆరో మెట్టే నీ ప్రార్థన పెట్టు. నువ్వు ఏ ఆశతో వచ్చావో, దేవుణ్ణి ఏం అడగాలనుకుంటున్నావో ఈ మెట్టులో అడుగు. ఇప్పుడు వరకు మనం ప్రార్థన చేసి మన కొరకు ఏమి చేసుకోలేదు. దేవుని చూసాం, అపరాధాలు ఒప్పుకున్నాం, నిర్మాణం చేస్తాం, సమర్పణ చేస్తాం, దేవుని స్థుతించాం. ఇప్పుడు నువ్వు చేసుకుంటావు. ఇప్పుడు నువ్వు చేసుకుంటే అవుతుంది. నీ 5 మెట్లో ప్రార్థన చేయకూడదు, నీకోసం అడగకూడదు. కానీ దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. ఇప్పుడు నువ్వు చేసుకుంటావు. 8, 9, 10 ఆయన ఘనముగా జరిగించు. దేవదూతల కార్యముంచు, దెయ్యాలు కంప రాకుండా, దెయ్యాలు దాటి రాకుండా ఆయన దేవదూతల ఘాటు ఉంచు. ఆయన పలకడిని చుట్టూ దేవదూతల ఘాటు. ఆయన గ్రామ ప్రజలు చూసిలాగా ఆ ఘాటును కనబడనండి. దేవదూతలు కనిపించండి. ఈ ఊరిలో ఏంటి దేవదూతలు సంచరిస్తున్నాయి అన్నట్టుగా తండ్రి ప్రజలకు ఆయన దర్శనముతో ఆయన కనబడించారు. 3 రోజులు ప్రభా మీరు మందిరమును దిగదండి, మీ పరిశుద్ధులతో పాటు బాబు మేము కూడా నీ దగ్గరగా నివసించడం. 3 రోజుల పనులు మానుకొని, లోకమాతలు మానుకొని నీ సన్నిధానంలో గడుపుటకు, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి, ఈ 6 బాధలను తప్పించుకోవడానికి, 7వ బాధ రాకుండా ఉండడానికి ఉపవాస కూటంలో నాయన తండ్రి మీరు జరిగించండి. మీరు ప్రార్థన చేస్తారు. మీకేం కావాలండి? మీ సంఘానికి కావాల్సింది నేను అడుగుతున్నాను. నీ చిత్తం, నీ ఇష్టం, ఏమడుగుతాడు? నీ కార్యం ఏం జరగాలో అడుగు. రాకడ మాత్రం చాలా సభలు పెట్టాలి, గ్రామాల్లో పెట్టాలి, మండలంలో పెట్టాలి, పెద్ద పెద్ద సభలు పెట్టాలి. రాకను చూపించాలి, నీ ఉద్దేశం చెప్పాలి. నీ ఆశ నెరవేర్చాలని ఆశతో నాము నికల సొమ్ము నీకు ప్రాధాన్యం లేదు. ధనాన్ని పిలిపించాలి. చేయడానికి తండ్రి తగిన సొమ్మును తెచ్చండి. ఎక్కువ వద్దు తండ్రి, దానికి సరిపడగా కనిపించండి. ఈ సువార్తలకి సరిపడగా ధనాన్ని సాయించి నీ పని జరగాలి. మండలం అంతా ఆయన రాకడ పర్యాంతం మరి వార్తలు చాటాలి. నా ఆలోచన, నా తర్వాత నా ఆశ నెరవేర్చండి. ఆశను నెరవేర్చండి. మా కోసం నశించిపోయిన ఆత్మల కొరకు మా వచ్చిపోతున్న వారి వరకునైనా ఈ ఆలోచన. మందిరానికి వెళ్తూనే రాగమే అనుకుంటున్నారు, కానీ మందిరంలో ఉన్న రోడ్డు తెలుసుకుంటారు. ఇస్తున్నాము మందిరంలో తగ్గ ప్రార్థన ఉన్నాయి, మందిరంలోని కదృష్టం ఉన్నది, మందిరంలోని ప్రసన్నత ఉన్నది. నాయన అది చూసి ప్రజలను సిద్ధపరచాలి. నిజమైన మానవస్తు మండలంలో ప్రతి ఒక్కరికి జరగాలని, తెరవాలని బాప్తిస్తున్నాను, స్వస్థత బాప్తిస్తున్నాను. అది బుద్ధి కాలమే, వాక్యానుసార మారు మనసు, వాక్యానుసారిగా ఆయన బాప్తిస్తున్నాను. ఎన్నడూ పడిపోయినది కలవరకు నిలబడి ఉన్నది అట్టి మారు మనసు దయచేసినట్టు సువార్తలు సకాలమే మీ ప్రపంచ
వచ్చేస్తుంది. నీ అంశం నెరవేర్చాలి. ఈ అంశం నెరవేరకపోతే రాబోయే కాలంలో పెద్ద పెద్ద సభలు చూస్తాం. ఈ మండలంలో బైబిల్ మిషన్ తరపున పెద్ద పెద్ద సభలు, దేవుడు నెరవేర్పు తీసేస్తాం. ప్రార్థన వ్యర్థం కాదు. ఈ స్థలాన్ని నింపివేస్తాడు దేవుడు. దేవుడు అనేక మందిని తీసుకుని వస్తాడు. ఒక పుణ్యక్షేత్రంగా మార్చేస్తాడు. సిలువను చూపిస్తాడు. సిలువలో రక్తాన్ని చూపిస్తాడు దేవుడు. నువ్వు నీకోసమైన రక్తం కాల్చాడు, నీకోసమైన వ్యాధులని సిలువను చూపిస్తూ, రక్తాన్ని చూపిస్తూ నిజమైన మానవ కలగడానికి ఈ స్థలానికి అనేక గొర్రెలను తీసుకొస్తాడు. నేను మేపుడి గొర్రెలు మీరు, నా ప్రజలు మీరు తీసుకొస్తాను. సహాయం నీకోసమైన నిరీక్షణ కలిగి ఉన్నావు. నీ కార్యం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నావు. ఎదురు చూస్తున్నావు తండ్రి. నీ కార్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. గొప్ప మహాత్మ కార్యములు తండ్రి జరిగిస్తున్నాం. అనేక మందికి తండ్రి మనోనేత్రాలు కనిపిస్తున్నాం. అట్టి కార్యం నా పట్ల చేస్తున్నాం. ఎవరి కాళ్ళు చేసుకుంటాం, నమ్మకంతో చేసుకుంటాం, విశ్వాసంతో చేసుకుంటాం. దేవుడు తగ్గిస్తాడని, దేవుడు నమ్మదగిన దేవుడని, దేవుడు ఏదని తగ్గిస్తాడని నమ్మకంతో చేసుకుంటాం. రాబోయే కాలాన్ని కార్యాలు చూసుకోవాలి. దేవుడు బయటకు వస్తున్నాడు. ఎవరి కాళ్ళు చేసుకుంటాం. అందరూ చెప్పండి, చేస్తున్నాము అడుగుచు వేడుకుంటున్నాము తండ్రి. ఎడమ చేతులు కుర్చీ పెట్టుకోండి. దేవాన కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికి కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉందో కనబడుతున్నాం. మహోన్నతుల దయగల తండ్రి, నువ్వు జరిగించిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. వీడి మెట్లు చాలా వరకు మీ కాపుదల, మీ రక్షణ, మీ ప్రసన్నత, మీ వెలుగును మా మీద ఉంచి నడిపించి మీరు మహిమ పొందుతున్నారు. యేసు వారి నామం అడవచ్చు వేడుకుంటున్నాం తండ్రి.